పరిమితులు లేని, సరిహద్దులు లేని, నన్ను సహాయం కోరుతున్న ప్రతి మనిషిలోను ఉండి కార్యసిద్ధి కలుగచేసి చిత్తానుసారముగా కార్యములు నెరవేర్చువారై పాపము ఒక శక్తి నుండి విమోచించు శక్తి అయి నేను దిగి వస్తాను. ఆయనను దుఃఖపరచొద్దు అంటున్నారు. కానీ తెలుసా, మన ఆయన నిర్లక్ష్యం చేసి నువ్వు నా కొరకు బలియాగమై మారి ఈయన ఇక్కడ ఉండి అడుగుతున్నారు. నన్ను గుర్తురగట్లేదా? నీతో ఎల్లప్పుడూ ఉండాలని నేను వచ్చాను, నిన్ను నడిపించాలని నేను వచ్చాను. నీవు యేసయ్యా నీవే నా ప్రభు అన్నారు చూడండి. అప్పుడు ఏలాలని నేను వస్తే నాకు అనుమతి ఇవ్వట్లేదు. అలౌ మీ టు గైడ్ యూ. నేను నడిపిస్తాను. ఎప్పటి వరకు? ఎన్నడూ చేయి విడవను, ఎన్నడూ అడబాయను. తల్లి అయిన మర్చునేమో కానీ నేను మరువను. నేను నీతోనే ఉంటాను పరలోకం చేరి వరకు. నా డ్యూటీ అది, నిన్ను పరలోకం చేర్చాలి. అక్కడ నిన్ను నిలబెట్టాలని. మచ్చ, ముడత, మరక, దాగు, అట్టి మరి ఏడియు లేకుండా నిన్ను పవిత్రాలుగా కడిగి శుద్ధీకరించి నిలబెట్టాలని నా ఉద్దేశం.